ఇంద్రజుమ్నం. ధర్మరాజు మార్కండేయ మహాముని చెప్పిన కథలు వింటూ, నేను ఒకటి అడుగుతాను, ఏమీ అనుకోవు కదా, నీకంటే వృద్ధులైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుగా, ఉన్నారు, చెబుతాను అని మార్కండేయముని ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. ఇంద్రజుమ్నుడు అని ఒక రాజు ఉండేవాడు. అతడు దేవేంద్రలోకంలో చాలా హాయిగా ఉంటూ ఉండగా ఎంతో కాలానికి అతని కీర్తి లోకంలో మాసిపోయింది. ఆ కారణంగా దేవలోకంలో ఉండడానికి నీవు తగవు అని స్వర్గం నుండి కిందికి తోసేశారు. అప్పుడు నా దగ్గరికి వచ్చాడు. నేను తెలుసా అని అడిగాడు. తెలియదు అన్నాను. అయ్యా, ఎంతో పుణ్యం చేసిన వాణ్ణి ఇంద్రజుమ్నుడిని, మీకంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుగా, హిమాలయ పర్వత శిఖరం మీద ప్రావాకర్ణుడు అని ఒక పునుగుపెట్ట ఉంది, నాకంటే పెద్దది, దానికి తెలిస్తే తెలియాలి, నిన్ను గురించి అక్కడికి వెళ్ళు అన్నాను. నన్ను రమ్మన్నాడు. నేను రాలేను అన్నాను. కదలడం కష్టం అని చెప్పాను. అప్పుడు ఇంద్రజుమ్నుడు గుర్రం అయ్యాడు. నన్ను మోసుకుని వెళ్ళాడు. ఇద్దరం ప్రావాకర్ణుడి దగ్గరికి వెళ్ళాం. నన్ను అడిగినట్టు ప్రావాకర్ణుడిని అడిగాడు ఇంద్రజుమ్నుడు. చాలాసేపు ఆలోచించిన పిమ్మట నేను ఎరగను అనేశాడు. అయితే ఇంద్రజుమ్నం అని ఒక చెరువు ఉంది, అక్కడ నాళిక జంగుడు అని ఒక కొంగ ఉంది, నాకంటే పెద్దది, అది నిన్ను ఎరిగి ఉంటే ఎరిగి ఉండొచ్చు, దాన్ని అడుగు వెళ్ళు అన్నాడు ప్రావాకర్ణుడు. ఇంద్రజుమ్నుడు మళ్ళీ గుర్రమై నన్ను ప్రావాకర్ణుడిని మళ్ళీ తీసుకుని వెళ్ళి మమ్మల్ని అడిగినట్టే అడిగాడు నాళిక జంగుణ్ణి. అయితే ఈ చెరువులో యుగంధరుడు, యాకుపారుడు అని ఒక తాబేలు ఉంది, అది నాకంటే కూడా పెద్దది, దాన్ని అడుగుదాం అని దాన్ని పేరు పెట్టి పిలిచింది కొంగ. ఒక సందేహం వచ్చింది, నేను అడగాలని పెద్దలు కొందరు వచ్చారు, ఒకసారి బయటికి రా అంది. చెరువులోంటి బయటికి వచ్చింది తాబేలు. అయ్యా, నేను ఇంద్రజుమ్నుడిని, ఎంతో పుణ్యం చేసిన వాడిని, నన్ను ఎరుగుదువా అని యథాప్రకారం అడిగాడు ఇంద్రజుమ్నుడు. ఏమన్నారు? ఇంద్రజుమ్నుడా అని కాసేపు తల వంచుకుని ఉంది తాబేలు. దాని కళ్ళ నుండి నీళ్లు కారడం మొదలుపెట్టాయి. గద్గద కంఠంతో చెప్పింది, అయ్యో ఇంద్రజుమ్నుడ మహారాజా, ఎరగనా, ఎంత ఉత్తముడు, ఆయన ఏ భయము లేకుండా ఎన్నిసార్లు రక్షించాడు ఇక్కడ నన్ను, ఎంత దయాశాలి, ఆయన్ని ఎన్నటికైనా మరవగలనా, ఆ మహాత్ములు ఎన్ని యజ్ఞాలు చేశారు, యజ్ఞాల్లో ఆయా బ్రాహ్మలకి ఇచ్చిన ఆవుల డెక్కల వల్లగా భూమి తవ్వుకుపోయి కదా చెరువు అయింది ఇక్కడ, అందుకే దీని పేరు ఇంద్రజుమ్నం అన్నారు అంది తాబేలు. అలా అంటూనే ఉంది. ఇంతలో విమానంలో దేవదూతలు వచ్చారు. మహారాజా, నీ కీర్తి ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉంది, దేవలోకంలో నీ నివాసం స్థిరపడింది, దయచేయి విమానం ఎక్కు, పురుషుడి కీర్తి ఎంతకాలం భూలోకంలో ఉంటుందో అంతకాలము అతడు పుణ్యలోక సౌఖ్యాలు అనుభవిస్తాడు అన్నారు. మంచిది, కానీ వృద్ధ ఋషిని, మొసలి పునుగు పెట్టని పనిగట్టుకు తీసుకొచ్చాను, వీళ్ళని వీళ్ళ స్థానాల్లో దిగబెట్టి వస్తాను, ఉండండి అన్నాడు ఇంద్రజుమ్నుడు. అలాగే మమ్మల్ని దిగబెట్టి దేవ విమానం మీద దేవలోకం వెళ్ళిపోయాడు ఇంద్రజుమ్నుడు అని మార్కండేయముని ధర్మరాజుకి తనకంటే పెద్దవాళ్ళు లేకపోలేదు అని తెలియజేశాడు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరూ కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.